మా మాని అయితే ఉయ్యాలవుతుంది. ఓగో సూపర్ వచ్చింది రెడీ. మా చెల్లెసుగా వచ్చింది ఇలా బజ్జీలు చేసుకొని తింటాం మేము కూడా. ముక్కుడైతే పెట్టినాం బజ్జీల ముక్కుడు. ఇక మా అక్క వచ్చింది, మా పెద్ద అక్క. హాయ్ చెప్పే. మా పెద్ద అక్క, మా అల్లుడు, మా బావ, మా వన చేత బజ్జీ చేస్తారట గైస్. చూడ్రి తోటలో అయితే బజ్జీలు చేస్తుంది వచ్చినాం మేము. మా వన మిరపకాయలు సూర్య గాయస్ మిరపకాయ బజ్జీల కోసం అయితే బేషన్ తీసుకొని వచ్చింది. ఈయన తెంపుకొని ఈయన మిరపకాయ బజ్జీలు చేసుకొని తినిపోవాలా. మీరు కూడా రాండి, మంచి కూడా మిరపకాయ బజ్జీ ఇస్తాం సరేనా. మా వన చేతి ఇక్కడ వెళ్తుంది, అక్కడైతే మా ఫ్యామిలీ కూర్చున్నారు చూసిరా. అందరు బజ్జీలు చేస్తాం, చూపిద్దాం. చూసిరా గాయస్ మా చెల్లి అయితే చింత కట్లు పట్టుకొని ఊగుతుంది. అయితే తొగరగాయలుగా తీసుకొని తింటుంది. గాయస్ మా తోటలో శనగపిండి బజ్జీలు చేసుకుంటున్నాం. చూడు మా అక్క అయితే పిండి కలుపుతున్నది. మా అక్క అయితే బొంబాయికి వెళ్ళి వచ్చింది. ఇక మా తోటలో అయితే మేము మిరపకాయ బజ్జీ చేసుకుంటాం. మా అక్క అయితే బొంబాయికి వెళ్ళి వచ్చింది. ఇక మిరపకాయ బజ్జీ అయితే రెడీ చేస్తున్నాం చూసిరా. ఇక మిరపకాయలు అయితే కొత్తుంది మా వానది అయితే. చూసిరా ఎట్లా ఉంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. జంగల్ ఆలుగడ్డ బల్సు చని చేసుకోవచ్చు, మునిగిపోయి తినేటి ఉంటే అన్ని బజ్జీలు చేసుకోవచ్చు. ఇక్కడ మా చెల్లె కూర్చుంది ఇక్కడ చూర్రి చూసిరా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేమైతే మా తోటలోకి అయితే వచ్చినాం బజ్జీలు చేసుకుందాం అనుకో. చూడు మా గ్యాంగ్ దోస్తులు గ్యాంగ్ అంటే మేమైతే మిరపకాయ బజ్జీలు అవి కలిపి వచ్చినాం. జంగల్ తింటున్నాం మంచిగా తోటలో. చూసిరా గాయస్ మా అల్లుడు అయితే మిరపకాయలు కోస్తుండు. ఓకే మహేష్ అయిపోయినాయా? కోసం అయిపోయిందిగా. మిరపకాయలు అయితే కోసి అయిపోయింది. ఇప్పుడు బజ్జీలు మాత్రం మా అల్లుడే చేస్తాడు. ఇక మేము అందరం తింటాం. అక్కడ పొయ్యి పెట్టినాం గాయస్. చూరిగా బజ్జీ అయితే రెడీ అయిపోతున్నాయి. ఇక బజ్జీలు తినుడే. ఒక్క బజ్జీ తీసుకొని గరం గరం బజ్జీ తినుకుంటూ పోతే మస్తు టేస్ట్ ఉంటుంది. చూరి బజ్జీలు అయితే రెడీ అయిపోతున్నాయి చూసిరా. మిర్చి తోటలో మిరపకాయ బజ్జీ. మా తోటలో మిరపకాయ బజ్జీలు మా అమ్మ అయితే ఇక్కడ కలుపుతుంది. చూసి చూసిరా. ఏదో మా తోట ఏదో మా తోట మా అమ్మ అయితే కలుపుతుంది. ఇక్కడ తోటలోకి వచ్చినాం. ఇక్కడ మా వాళ్ళు కూర్చున్నారు గ్రూప్. మిరపకాయ బజ్జీలు అయితే మనిషి కూడా అయితే తినుకుంటా కూర్చుంటారు. ఇక చూడు నూనె పెట్టేసినాం. మిరపకాయ బజ్జీలు వేసినాం. సూపర్ టేస్ట్ ఉంటాయి. తోటలో ఇట్లా మనం మిరపకాయ బజ్జీలు చేసుకుని తింటే కానీ మక్క బజ్జీలు కానీ అంటారు కదా. మక్క బజ్జీలు కాదు కానీ మక్క వాళ్ళు అవి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటాయి ఇక్కడ తోటలో అయితే. మీరు ఒకసారి ట్రై అయ్యారు తిన్నందుకు సరేనా. సారీ ఎట్లా బుస బుస వంగుతున్నాయి మొత్తం. చూడండి మిరపకాయ బజ్జీలు గరం గరం. అంతా పొలం వేసినాం, అది కూడా చేస్తాం అనుకున్నాం కానీ మళ్ళీ మిరపకాయలకు ఉండదు అని వేసినాం. ఇక ఉంచుకున్నాం. ఇది ఒకటి కూరగాయలు కానీ వేసినాము. ఇక అన్నీ వేస్తే మళ్ళీ కూరగాయలు కాదు. ఇవన్నీ వేస్తే కూరలు కావాలని ఇది ఒకటి ఉంచుకున్నాము ఆ కూరగాయల కోసం. అక్కడ మడైతే ఇంకేలా చేసిస్తాం. అది వేసిక్కి పంటలల్లో అయితే కొద్దిగా పచ్చగా అయిపోయింది. ఇప్పుడైతే ఇక ఇంకొన్ని రోజులు అయితే వేసుడే ఉంటుంది దీన్ని చూసిరా. గాయస్ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. సూర్యు మొత్తం పోగులేసినట్టు వేసేసారు మా కోసం అయితే. మొత్తం ఎక్కడెక్కడ పోగులేసేసారు. మా బావ మా అక్కడ అయితే ఇద్దరు తింటారు. ఇక మా వనసు తింటుంది ఇక్కడ, మా అమ్మ తింటుంది. ఇక మన చిన్న ఉన్నాడు ఇక్కడ, మా రైతు బిడ్డ చూసిరా. ఇక మా చెల్లి అయితే ఇక్కడ కూర్చుంది. మహేష్ అయితే కాలడుకుని పోయింది అత్తను చూసిరా. ఇక మిరపకాయ బజ్జీలు ఎందుకు కదా వచ్చినాం మేము చూసిరా. మా అల్లుడే చెప్తుండు బజ్జీలు తిన్నందుకు.
నడు మా ఈ బజ్జీలు ఎందుకు ఇంకేందిగా చదువు ఖాతే